వచ్చిన మరొక దినము చాలు నాన్న, వారితో కూడా మరలా దేవుడు దోతే కాక అపవాది కూడా ఏం చేసిందంటే దేవుని సన్నిధానానికి వచ్చి నిలబడింది. దేవుని స్తోత్రం. మనం అనుకుంటాము ఈ బైబిల్ పట్టుకుంటాం కానీ నేను నీతిమంతుడిని నీతిమంతురాలిని అని, కానీ అపవాది కూడా దేవుని సన్నిధానంలోనికి వెళ్ళింది. గమనించండి, మనం సాక్ష్యం చెప్పామంటే, ప్రార్థన చేస్తున్నామంటే, పాటలు పాడుతున్నామంటే ఒక క్రమం ఉండాలి, ఒక మర్యాద ఉండాలి. అది ఎప్పుడు ఎలా పాడాలి, ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి మనం గమనించాలి. దేవుని స్తోత్రం. పాటలు పాడే సమయంలో ప్రార్థన చేస్తానంటారు, ప్రార్థన చేసే సమయంలో పాటలు అంటారు, ఆ ప్రార్థన సమయంలో మరలా వాక్యం అంటారు, సాక్ష్యం అంటారు. అలా కాదు, క్రమం కావాలి. 8 గంటలకి ఆరాధన స్టార్టు, 5 పాటలే నేను అవకాశం ఎవరికైనా సరే వాక్యాన్ని మనము దేవునితో పంచుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా సరే 5 పాటలు పాడతాం, తదుపరిమే దేవుని ఆరాధించటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువునానా. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమిలో నేను అటు ఇటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చిందని యెహోవాతో చెప్పును. హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చిందంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ, భూమి మీద అటు ఇటు సంచరించి అది వచ్చాను అని చెప్తుంది. చాలామంది కూడా ముసలమ్మ ముచ్చట్లకు లోబడిపోయి ఈ లోకసరమైన మాటలు మాట్లాడి బాగా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు దేవుని మందిరంలో కనబడతాం. దేవుని స్తోత్రం. అది కాదు, మొట్టమొదటిగా మన క్రియ, మన నడవడికి ఎప్పుడైతే మార్చబడి ఉండదో దేవుని కృప మనం చూసుదురుగాక. ఆమేన్. ఈరోజు చూడండి, మన ఇంటికి అలంకరణ అంటే ఎవరో మీకేమైనా తెలుసా? మన ఇంట్లో చక్కగా చాలా పెద్ద భవనం కడతాము. ఆ భవనానికి మంచి వస్తువులు పెట్టుకుంటే అది చాలా అందంగా ఉంటుంది అని అనుకుంటాం మనం. దేవుని స్తోత్రం. అన్నిట్లో ఏ వస్తువు పెడితే ఆ ఇంటికి అందం వస్తుంది చెప్పండి ఒకసారి. ఆ ఇంటికి ఏ వస్తువు పెడితే ఆ ఇంటికి ఆ అలంకరణ అనేది వచ్చింది చెప్పండి. త్వరగా నేను ముగించేస్తాను. ఇంటికి ఏ వస్తువు పెడితే అందం వచ్చింది? టీవీ పెడితేనా? హల్లెలూయా. మీరు సెల్ఫీలు సిద్ధం చేసుకున్నారా? టీవీకి చేసుకున్నారా? హల్లెలూయా. ఇంటికి అందమైన వస్తువు ఏమిటి? ఏ వస్తువు పెడతాము? అందరూనేంటి నిజంగా మన చెక్క పిల్లలు చెక్క బొమ్మల్లాగా మందిరంలో కొట్టే చెక్క పావురల్లాగా ఉంటారు. బయటికి వెళ్తే కాకులు కావు కావు. పాడిని నోళ్ళు పండగ, పాడని నోళ్ళు దండగ. పాడిని నోళ్ళు పండగ, పాడని నోళ్ళు దండగ. యేసయ్య సన్నిధిలో వాక్యం వినిన వారికి వినిని చెవులు పండగ, వినని చెవులు దండగ. వినిని చెవులు పండగ, వినని చెవులు దండగ. దేవుని స్తోత్రం. వింటున్నారా లేదా వాక్యాన్ని? ఇంటికి అందము ఏంటి? నువ్వు మంచి ఇల్లు కట్టేవనుకోండి, దానికి అందమైన వస్తువు ఏంటి? ఎవరు చెప్పలేకపోతున్నారు, తెలీదా? 100 మార్లు చెప్పా. లైట్లు. దేవుని హల్లెలూయా. ఇంకా అయితే చెప్పాలి తలుపులు. మీరు ఎవరైనా తోచినోళ్ళు టీవీ, తలుపులు, లైట్లు. ఇంకా త్వరగా చెప్పాలి. ఆడికెళ్ళి నేనే వదులుకోవాలి. త్వరగా చెప్పండి. రంగులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన మనస్సులో ఏమైతే ఉంటుందో బయటికి అదే మనం మాట్లాడతాము. మన ఇంటికి అందమైన వస్తువు అంటే మన పెద్దవారే. గట్టిగా చెప్పడం కూడా దేవుని నామమున మహిమ. హల్లెలూయా.
పెద్దవారే మనం అక్కడ కేటాయిస్తాము. గుడారం కట్టడంగానే ఈ స్థలం మటుకి మా అమ్మదే, మా నాన్నదే, ఈ మొత్తం భవనం నాదే. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు లేకపోతే నీ ఇంటికి అందం అనేది రాదండి. పెద్దవారు ఉంటేనే ఆ ఇంటికి అలంకరణ అనేది. దేవుని స్తోత్రం. ముందే కేటాయించేస్తారు. ఈ గది మా అమ్మ మా నాన్న, ముసలోళ్ళు కదా, వాళ్ళు ఇక్కడే ఉంటారు. హల్లెలూయా. నిన్ను కష్టపడి జన్మనిచ్చినప్పుడు చనిపోతామో బ్రతుకుతామో తెలియని పరిస్థితి నీకు రెక్కలు వచ్చాక నువ్వు కేటాయించినావు తల్లిదండ్రికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రికి నువ్వు కేటాయించేస్తావు. కోడలంటేదే పెత్తనం చేసిందే, మీ అమ్మ నోరు లెగుస్తుంది చూస్తున్నావా అంటది. హల్లెలూయా. ఏదో ఒక రోజు మీరు కూడా ఒక అత్త అవ్వవలసింది. దయచేసి పెద్దవారిని గౌరవించాలి. దేవుని స్తోత్రం. వారు సపోజు మనల్ని ఎన్ని మాటలన్నా మౌనమై ఉండాలి. ఎందుకంటే వారు దేవుడు ఇచ్చిన కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక సపోజ్ మీకు తేకోకన్నా మీ అమ్మ వాళ్ళకి ఏదన్నా పొరపాటుని తెచ్చామనుకోండి, అప్పుడు ఒక మాట వస్తే నేను గుర్తుకు రాలేదా, మీ అమ్మకు తెచ్చే ముందు నాకు, తర్వాత వాళ్ళు అలా కాదండి. దయచేసి ఎందుకంటే పెద్దవారిని గౌరవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపవాది ఏం చేసిందంటే అటు ఇటు తిరుగులాడుతూ దేవుని సన్నిధానానికి వచ్చింది. ఎందుకంటే ఆ హృదయాలు పాడు చేస్తాకి. ఎందుకు వచ్చావంటే